అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సుఖాలు కురిపించండి వల్ల ఆమీన్. ఈరోజు మనం ఖురాన్ మరియు హదీసులు, ఇస్లాం ఆధారంగా హృదయం లేదా గుండె గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోబోతూ ఉన్నాము. మరి ఈ గుండెని రక్షించుకునే ఒక 4 మార్గాలు ఖురాన్, హదీసులో, ఇస్లాంలో చెప్పడం జరిగింది. మరియు హృదయానికి కొన్ని బాధ్యతలు ఉన్నాయని, మరియు హృదయం కొన్నిసార్లు కఠినంగా మారిపోతుంది, ఎందుకు అలా మారిపోతుంది, మరియు ఈ యొక్క హృదయానికి ప్రశాంతత రావాలి అంటే ఒక 5 మార్గాలని ఇస్లాం ఇక ఖురాన్ తెలియజేయడం జరిగింది. మరియు గుండెలో కొన్ని 4 రకాలు ఉంటాయని, కొన్ని పనుల ద్వారా హృదయం మెరుగుపరుస్తుంది, మరికొన్ని పనుల ద్వారా హృదయం పాడైపోయేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని, హృదయానికి 3 కిటికీలు ఉంటాయని, హృదయాలకు నిజమైన శాంతి ఎలా కలుగుతుందో, మీ గుండె రాయలా మారిపోయినప్పుడు ఏం చేస్తే అది మళ్ళీ ప్రశాంతత చేకూరుతుందో, హృదయానికి శాంతి కలిగించే 3 చిట్కాలను కూడా ఈ యొక్క ప్రసంగంలో మనం ఇప్పుడు తెలుసుకోబోతూ ఉన్నాము. అల్లాహ్ మన యొక్క గుండెల్లో ఏ యొక్క విషయాలను చూస్తాడు, హృదయం చనిపోవడానికి ఒక 5 రకాల విషయాలు ఉన్నాయని, హృదయానికి షిఫా లేదా స్వస్థత కలగాలి అంటే ఆధ్యాత్మిక పరంగా ఒక 5 విషయాలని మనం ఇప్పుడు చూడబోతూ ఉన్నాము ఇన్షాల్లా. అంతేకాకుండా ఇస్లాం ప్రకారం అత్యంత ప్రమాదకరమైన హృదయ వ్యాధులు మరియు వాటి యొక్క పరిష్కారాల గురించి, ప్రతి మనిషిలో 3 రకాల శక్తులు ఉంటాయని, మరి ప్రతి మనిషి లోపల ప్రతిరోజు ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది లోపల. ఆ యొక్క హృదయం, గుండె, మెదడు మరియు మనస్సు, ఈ యొక్క 3 కలిపి రకరకాల యుద్ధాలు ప్రతిరోజు మనిషి లోపల జరుగుతాయని, అసలు వీటిలో ఏది గొప్పది, హృదయం గొప్పదా, మనసు గొప్పదా, మరి మెదడు బ్రెయిన్ గొప్పదా, ఏది గొప్పది, మరి ఇస్లాం వీటి గురించి ఏం చెప్తుంది, ఈరోజు ఇన్షాల్లా మనం ఈ యొక్క విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా నేను ఈ యొక్క శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి అల్లాహ్ యొక్క రక్షణ సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను. అల్లాహ్ మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా, గ్రంథాల ద్వారా మాకు ఏదైతే విషయాలు తెలియజేసి ఉన్నారో వాటిని మేము తెలుసుకొని, నేర్చుకొని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులకి తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. ముందుగా అల్లాహ్ అనే ఈ యొక్క పదాన్ని అరబ్బీ భాషలో, తెలుగులో దేవుడు, భగవంతుడు, కరుణామయుడు, కృపాశీలుడు, మరియు రాజు, రారాజు, దేవుడు, సృష్టికర్త అనే ఈ యొక్క పదాలని అరబ్బీ భాషలో అల్లా అని అంటారు. మరి ఇస్లాం ధర్మంలో గుండె అనే యొక్క పదాన్ని కల్బ్ అని అంటారు. కల్బ్ ఈ యొక్క గుండె రక్తాన్ని పంపిణీ చేసే ఒక అవయవం.